content, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ట్రైయింగ్ మై బెస్ట్ మెగా చీఫ్ అవ్వాలి అని చెప్పేసి వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చేయని అబ్బాండాలు కూడా పడినాయి, దాన్ని ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. దట్స్ ఇట్. నా ఒపీనియన్లో నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. చాలామంది హౌస్ మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. ఏం చేద్దామంటావు మరి? వైల్డ్ కార్డ్స్ని ప్లానింగ్లో పంపించాలి అని చెప్పారు. దాన్ని మేము డిఫెండ్ చేసుకోవాలి. ధోని నీకో టీము. ఓన్లీ వైల్డ్ కార్డ్స్కి నామినేట్ చేద్దాము, వీళ్ళని బయటికి పంపించాలి అని అనుకోవడం చాలా తప్పు. ఏం మాట్లాడతాడు నువ్వు? నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నిన్ను ఉంచుతారు, నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నన్ను ఉంచుతారు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రతిసారి వాడినే కాపాడుకుంటూ తప్పు ఉన్న వాడిని నామినేట్ చేయకుండా ప్రతిదానికి మీరు కలిసి వెళ్ళడం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీకు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ ఇదే ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏది పడితే నువ్వు చెప్పదు, కనిపిస్తుంది కళ్ళకి. కనిపిస్తుంది అది గుడ్డు తెలుసా నీకు? ఇక్కడ వైఫై లాగా వాడికి స్కోప్ ఇచ్చేది. మంచిగా మాట్లాడు. పర్మిషన్ ఉంటాయి. దక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. మేము ఇక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అన్నప్పుడు బరాబర్ అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, రౌడీజం చేయడానికి వచ్చిండ్రా ఒక్కొక్కడు. వాడు వీడు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఒకడు మాట్లాడుతుంటే వచ్చేస్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నీకు చెప్పలేదు అదే పాయింట్ మాట్లాడింది. మీ ముగ్గురు గ్రూపిజం గురించి మాట నువ్వెందుకు వస్తాను? గౌతమ్ అక్కడే ఉన్న అదే ప్లేస్ ఉన్నాడు. వచ్చుకుంటూ స్విమ్మింగ్ పూల్ తగ్గుతూ మీద వెళ్తున్నాడు. ఇప్పుడు భయపడాలనే అదే అన్న, క్లియర్ గా గుండాయిజం రౌడీజం లాగా ఉందన్న. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? A few moments later. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. న్యూ కంటెస్టెంట్. అవునా డాడీ? ఏం చెప్పావు? మెకానిక్ రాగింది. ఏంటన్న స్టోరీ? బేసిక్ మెకానిక్ రాకింగ్. మలక్పేట్లో ఒక మెకానిక్ స్టోరీ. సో మీ టైం పెంచే పవర్ ఇచ్చారు నాకు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకేంటి? నీకేం కావాలి? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది బ్రో. మీ లైఫ్ చాలా బాగుంటది బ్రో. అందరికి బిగ్ బాస్ వచ్చి చాలా మిస్ అవుతుండ్రు. మీకైతే అసలు బయట మ్యూజిక్ లోపల మ్యూజిక్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు నేర్చుకోవాలని ఉంది. ఏంటిది? అదే డ్రైవింగ్. 10,000 3,000 ఇస్తా కానీ ఏం కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. ఎక్కడికి వచ్చా సార్? మెకానిక్ రాకి 5,000కి నేర్పించి ఫీజే లేదు తెలుసా? వాడు ఊరికే నేర్చుకునే దానిలో కనబడుతున్నారా? 5,000కి మించి ఇవ్వను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏది? నేను అడిగింది నీ 5,000 నా 5,000లో పెట్టమని.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే.